వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. పేరాభద్ర రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. ప్రచారం చేసిన అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు. కావలి పట్టణంలో జరిగిన మనీ స్కామ్. పోలీసు, రెవెన్యూ అధికారుల కీలక పాత్ర. ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న పేరాభద్ర రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి దంపతులు కోరారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణ మూర్తి కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న 400 మంది కార్యకర్తలకు అండగా ఒక్కొక్క కార్యకర్తకు 30 మంది ఎమ్మెల్సీ ఓటర్లను కలిసే బాధ్యత తీసుకుని పేరాభద్ర రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పండూరు జయకృష్ణ, గుత్తుల రామలింగేశ్వరరావు, కాదా ప్రసాదరావు, అనిశెట్టి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి వీరాంజనేయులు, విజయ్, శంకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. గ్రాడ్యుయేట్ ఎన్నికల నిమిత్తం కూటమి సభ్యుడిగా పేరాభద్ర రాజశేఖర్ గారికి రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నియమించడం, రేపు 27వ తారీఖున జరగబో ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత రాజశేఖర్ గారి అమ్మని ప్రతి గ్రామం ఈ కాకినాడ నియోజకవర్గంలో క్యాంపెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ప్రతి కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి 30 ఓట్లు, వాళ్ళకి పూర్తి సమాచారం, ఆ ఓటర్ పేరు, ఓటర్ సీరియల్ నెంబరు, అలాగే ఓటర్ యొక్క ఫోన్ నెంబరు అన్నీ కూడా సమాచారం ఇచ్చి మాంప్లెట్ ఇచ్చి ఈ 30 మంది, మనిషి ఒక్కటికి 30 మందికి డివైడ్ చేయడం జరిగింది. సుమారు 420 మంది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఈ ఎలక్షన్కి పురమాయించడం జరిగింది. వీళ్ళందరూ 27వ తారీఖు వరకు కూడా ఈ 30 మంది సభ్యులతోటి పరిచయం ఏర్పరచుకుని 27వ తారీఖున ఏ బూత్లో అయితే ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి వేయించే వరకు కూడా ఈ కార్యకర్తకు పూర్తి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇంద్రపాలెం ఈ కమ్యూనిటీ హాల్లో ఇంద్రపాలెంలో ఉన్న ఓటర్లందరికీ కూడా 34 మంది వేయడం జరిగింది. ఈ 34 మంది ఇక్కడ ఉన్న 1000 మంది, సుమారు 1000 మందిని కూడా ఇంద్రపాలెం జడ్పీ స్కూల్లో మరి ఓటు వేయడానికి బూత్ నిర్వహించడం జరిగింది. ఇది కాక బయట అక్కడక్కడ ఉండొచ్చు. ఏది ఏమైనా ఈ 30 మంది సభ్యులకి ఆ నియమించిన వ్యక్తి ప్రతి వాడికి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకంతా నచ్చజెప్పి రాజశేఖర్ గారికి ఓటు వేసే బాధ్యతని వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతం తిరిగి ప్రతి ప్రాంతం చెప్పి దీన్ని గెలిపి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అశేష కృషి చేయాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నారు.
కావలి పట్టణంలో జరిగిన మనీ స్కామ్ లో పలువురు పోలీసు రెవెన్యూ అధికారుల కీలక పాత్ర. మనీ స్కామ్ వ్యవహారంపై ఎస్పీ కృష్ణకాంత్ సీరియస్. మనీ స్కామ్ పై ముమ్మరంగా కొనసాగుతున్న విచారణ. మునుసూరులోని అనంతార్థ అసోసియేట్స్ స్టాక్ మార్కెట్ కార్యాలయంపై కావలి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్, డీఎస్పీ పి శ్రీధర్, సిఐలు, పోలీస్ అధికారులు దాడులు. తాళాలు పగలగొట్టి ఆధారాలు సేకరణ. మనీ స్కామ్ లో పీసీలు రాధాకృష్ణ, అయోధ్య, వారి కుటుంబ సభ్యులు కీలక పాత్ర ఉన్నట్టు నిర్ధారణ. ఆ ఇద్దరు కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలు. ఇవాళ రేపు అరెస్టు చేసే అవకాశం. కోట్లాది ఆస్తులు కూడబెట్టిన పీసీలు రాధాకృష్ణ, అయోధ్య కోట్లతో అతిపెద్ద భవనాల నిర్మాణం. సార్ మీరు ఈ పని చూసుకుని కానీ మీ లోపలికి వెళ్ళండి ముందు. ఇన్ని దెబ్బలు కొత్త ఒక్క దెబ్బతో పాలు కొట్టాల్సి నువ్వు. ప్లీజ్ చెప్పకుండా నువ్వు చెప్పేస్తా. ఓకేనా? ఎంటర్ కానీ నేనైతే నాకు తెలియకుండానే నాకు స్ట్రోక్ రా. రాష్ట్రంలో మహిళలకు భయం తప్ప భరోసా లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అన్న అని పిలిస్తే ఆదుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అన్న అని కేకలు పెట్టినా ఎవరు పట్టించుకోవడం లేదు. తిరుపతిలో లక్ష్మి అనే మహిళలకు తీరని అన్యాయం జరిగింది. జనసేన నేత కిరణ్ రాయల్ని నమ్మి డబ్బులు ఇస్తే చివరికి ఆమెనే అరెస్టు చేయించారు. అన్యాయానికి గురయ్యానని లక్ష్మి గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోవడం లేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదు. ఏపీలో మహిళలు భయంగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన మంచి ఏదన్నా ఉందయ్యా అంటే ఏమీ లేదు. పైగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి భయం తప్ప ఎక్కడా భరోసా అనేది దొరకట్లేదు. గత ఈ 8 నెలల్లో పంట పండించే రైతుకి భరోసా లేదు, ఇంట్లో ఉండే పిల్లలకి భరోసా లేదు, హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకి భరోసా అసలే లేదు, నిరుద్యోగులకు భరోసా లేదు, మహిళలకు భరోసా మాన ప్రాణాలకి అసలు ఎక్కడా దొరకట్లేదు. గత 5 ఏళ్లలో అన్నా అని పిలిస్తే ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది. మొన్న తిరుపతిలో లక్ష్మి అనే ఆవిడ, మనందరికీ తెలుసు, జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు నయవంచన జరిగింది, నన్ను అతను వేధిస్తున్నాడు,
నన్ను ఆదుకోండి అన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని అరిస్తే, బయటకొచ్చి గొంతెత్తి అడిగితే కూటమి రాజకీయంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా కలిసిపోయి ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు. ఆ లక్ష్మి అనే ఆవిడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆవిడ కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ భర్తను పోగొట్టుకుని పిల్లలతో జీవిస్తున్నటువంటి సగటు మహిళ. ఆమెకు జరిగిన అన్యాయాన్ని గుర్తెరిగి ఆమె బయటకొచ్చి, దాని నుంచి బయటకొచ్చి మళ్లీ తన కుటుంబ జీవన పోషణ కోసం తనకు జరిగిన అన్యాయం నుంచి బయటపడితే, తను ఆ కిరణ్ రాయల్కి ఇచ్చినటువంటి 1,30,00,000 తనకి తిరిగి వస్తే అది తన కుటుంబానికి ఉపయోగపడతాయి అని చెప్పి నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని సహాయం అడిగితే ఏం చేశారండి? మీరిచ్చిన తీర్పు ఏంటి? ఆవిడ అరెస్ట్. అంటే బహిరంగ సభల్లో, అధికారులతో సమావేశాల్లో మీ మాటలు కోటలు దాటుతాయి. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ అని మాట్లాడినటువంటి గొంతులు ఈ రోజున ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు? మీ పార్టీ నాయకుడేగా. ఎందుకని? అంటే ఇవన్నీ మాటల వరకేనా? చేతల్లో ఇవేం కనబడవా? ఒక ఆవేశం, అదంతా ఏమైపోయింది? ఈ రోజున ఆవేశం అంతా ఏమైపోయింది? ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో దారుణమైన పరిస్థితులు తప్పవని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ బ్రహ్మారెడ్డి అన్నారు. బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి మనకు 10% ఓట్లు మాత్రమే తగ్గాయి. కారణం వారిలా నేను అబద్ధాలు చెప్పలేకపోవడం. కానీ జగన్ కార్యకర్తలు ప్రజలందరి మనసులో ఉన్నాడు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని మీ జగన్ మరో 25 నుంచి 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటాడు. మనం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకున్నాం. ఎందుకు వీళ్ళంతా అధికారంలో ఉన్నారు అని అంటే వీళ్ళకే తెలియదు ఎందుకు అధికారంలో ఉన్నారని. ఒకే ఒక కారణం వీళ్ళంతా అధికారంలో ఉండడానికి, అది దోచుకోవడం, దోచుకున్నది పంచుకొని తినుకోవడం. ఇది తప్ప ఇంకేమైనా కనిపిస్తూ ఉందా? ఈరోజు లిక్కర్ స్కామ్, మద్యం స్కామ్, ఇసుక స్కామ్, ఈరోజు నియోజకవర్గంలో ఏమి జరగాలన్నా, మైనింగ్ జరగాలన్నా, నియోజకవర్గంలో ఫ్యాక్టరీ నడపాలన్నా, ఈరోజు ఏది జరగాలన్నా ఎమ్మెల్యేకి ఆయనకి ఎంత ఇవ్వాలా, ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఇవ్వాలా. ప్రతి విషయంలోనూ స్కామ్. నియోజకవర్గంలో యథేచ్ఛగా మన కళ్ళ ముందటనే పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. యథేచ్ఛగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ఎదుట. ప్రశ్నించే స్వరం ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నిస్తారేమో అని, ప్రశ్నించకూడదు అని ఏకంగా చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ సోషల్ మీడియా కింద 111 సెక్షన్ పెట్టి, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట. సోషల్ మీడియాలలో నువ్వు చేసే తప్పును ప్రశ్నిస్తే ఎందుకయ్యా సూపర్ 6 ఇవ్వడం లేదు, ఎందుకయ్యా సూపర్ 7 ఇవ్వడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తే ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. టెర్రరిస్టులకు పెట్టే క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పోస్టింగ్ను పెట్టిన వాళ్ళను, చిన్నపిల్లలను కూడా చూడుకోకుండా వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టి 40 రోజులు, 30 రోజులు, 50 రోజులు రకరకాల స్టేషన్ల చుట్టూ తిప్పి, రకరకాల జిల్లాలన్నీ తిప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ ఒకటి చంద్రబాబు నాయుడు మర్చిపోతూ ఉన్నాడు. ఎప్పుడైనా కూడా మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో పాలన సాగిస్తే ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటారు. కానీ ఈ మాదిరిగా పదవిని దుర్వినియోగం చేసి ఈ మాదిరిగా చేయడం మొదలు పెడితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తరపున చెప్తా ఉన్నా, నెక్స్ట్ వచ్చేది వైఎస్ఆర్సీపీ 2, జగన్ 2 పాలన వస్తుంది. ఎవడెవడైతే ఈ మాదిరిగా చేశాడో, ఎవడిని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా కూడా ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరినీ కూడా చట్టం ముందర గట్టిగా నిలబెడతాం.
ఆ కోవిడ్ వచ్చేసరికి ఆ తర్వాత 2.5 సంవత్సరం కోవిడ్కి సంబంధించిన పరిస్థితుల మధ్యనే మనమంతా కూడా బ్రతికాం. అందుకే పాలనలో ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ప్రతి విషయం ఆ కోవిడ్ సమస్యలను ప్రజలకు ఎలా తోడుగా ఉండాలి అనే విధంగానే ప్రతి అడుగు పడుతూ వచ్చింది. కాబట్టి కార్యకర్తలకు బహుశా చేయగలిగినంత నేను చేయలేకపోయాను అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. కానీ ఈసారి మాత్రం జగన్ 2లో ప్రతి కార్యకర్తకు అండగా తోడుగా ఖచ్చితంగా ఉంటాను అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఈసారి జగన్ 2లో ప్రజలకు తోడుగా ఉంటూనే మరోవైపున కార్యకర్తలకు కూడా అండగా, వాళ్ళ ఇంటికి పెద్దన్నగా, వాళ్లకు తోడుగా ఖచ్చితంగా ఉంటానని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం చేపట్టారు మంత్రి సవిత. అనంతరం చెరువులకు నీరు వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలను కట్టుబడి పనిచేస్తున్నామని, అందులో భాగంగా వేసవి కాలంలో చెరువులకు నీళ్లు వదలడం జరుగుతుందన్నారు. తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లవేళలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుంటున్నాడని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మీదే కార్యక్రమాలు చేపడుతున్నారు. జగన్ ప్రత్యేక మీటింగ్లో పెట్టి 2.0గా అంటున్నాడనే లండన్ వెళ్ళొచ్చి జగన్కు మైండ్ దొబ్బిందని, తన పార్టీలో ఉన్న 11 మంది ఒక్కొక్కరు వెళ్లిపోతుంటే భయపడుతున్నారన్నారు. 2.0 కాదు 3, 4, 5 కూడా పెట్టుకున్న వైసీపీ పార్టీ సఖ ముగిసిందని మంత్రి జోష్యం చెప్పారు. తమ్ముడు అందరికీ నమస్కారం. ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, రాళ్లసీమ అయిపోయింది, ఈ రాళ్లసీమను రతనాల సీమగా మార్చాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే రాష్ట్రం విడిపోయిన అప్పుల్లో ఉన్న 14-19లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించారు. అదేవిధంగా కియా లాంటి పరిశ్రమలు, కియా అనుబంధ పరిశ్రమలు ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చూయించిన తర్వాతే వాళ్ళు అంటే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి గత ప్రభుత్వం 1924లో కనీసం ఏదేదో ఎన్నికల సమయంలో మాట చెప్పారు, ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. తట్టెడు మన్నును కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేను కాలువలు వెడల్పులు చేస్తాను, అన్ని చెరువులు నీళ్లు నింపుతాను, రిజర్వాయర్లు కడతానని చెప్పి ప్రజలకు మోసం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హెచ్ఎన్ఎస్ కాలువలకు అంటే మడక్సిరా చివరి ఎకరం వరకు మడక్సిరాకు మరి కుప్పముకు కూడా 3,650 కోట్ల నిధులు కేటాయించడం, దగ్గరలో పనులు కూడా మొదలవుతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న రిజర్వాయర్లు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఆనాటి విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది. మరి ఈ రోజు మా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మా చెరువులకు నీళ్లు వదులుతున్నాం, జలహారతి కూడా చేశాం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. మరి గత 5 ఏళ్లుగా చెరువులకు గండ్లు పట్టాయి, ఆ గండ్లు కూడా పని చేయకపోవడంతో ఎక్కడ గండ్లు అక్కడ పడిపోయి ఆ మరమ్మతులు కూడా ఇరిగేషన్ హెచ్ఎన్ఎస్ ద్వారా మాట్లాడి ఆ పనులు కూడా పూర్తి చూపించి ఈ రోజు చెరువులకు నీళ్లు వదులుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ దగ్గరలోనే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు,
పరిశ్రమలు కావచ్చు రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదే విధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నుంచి బనకచెర్లకు డ్యామ్ కూడా అక్కడ ఇచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అన్న విషయం కూడా తెలియజేస్తూ, అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం ఒక కొత్త కేంద్రంతో మాట్లాడి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాస్ట్ తగ్గాలి. మెడికల్ బిల్లుతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. వైద్య ఖర్చులు తగ్గించాల్సిన అవసరం ఉంది. వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యం. అనవసరంగా హాస్పిటల్లో ఉంచి రూమ్ బిల్లులు వసూలు చేసే విధానం మారాలి. రియల్ టైం మానిటరింగ్ ద్వారా అవసరమైతేనే హాస్పిటల్కు పేషెంట్ను తరలించే పరిస్థితి రావాలి. ఇలా అన్ని రకాలుగా ఆలోచించి వైద్య ఖర్చులు తగ్గించాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి బాధేస్తుంది. ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి 60 లక్షలు 70 లక్షలు ₹1,00,00,000 మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఈ రోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా. చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్రత పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం. అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మండల కేంద్రమైన ఉదయగిరి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బెంచీలో కూర్చునే దగ్గర వారి మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా హైస్కూల్ హెడ్ మాస్టర్ బాలకేశవులు మాట్లాడుతూ 10th క్లాస్ ఫ్రీ ఫైనల్ జరుగుతున్నందున రూములు సితపరచ పనులు అందరూ విద్యార్థులు ఉన్నారని, మేము రూములు పరిశీలిస్తుండగా ఇలా జరిగిందని, అసలు గొడవ ఎందుకు వచ్చిందో పూర్తిగా మేము తెలుసుకునేసరికి విద్యార్థికి తీవ్ర గాయమై రక్తం వేగంగా వస్తున్నందువలన హుటాహుటిన ఆసుపత్రికి తరలించడం జరిగిందని, తదుపరి విచారించగా అసలు విద్యార్థుల మధ్యలో ఎందుకు గొడవ వచ్చిందో అని తోటి విద్యార్థులను అడగగా విద్యార్థుల మధ్యలో గొడవకు కారణం వాళ్ళు కూర్చునే స్కూల్ బెంచ్ దగ్గర జరిగిన వివాదం. ఇద్దరు గొడవ పడడం జరిగింది అని తెలిసింది అని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉదయగిరి ప్రధానోపాధ్యాయులు సార్. నేను ఇవాళ 10th క్లాస్ ప్రీ ఫైనల్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఉంది సార్. దానికి మేము ఉదయాన్నే వచ్చేసి అసెంబ్లీ కాగానే రూమ్స్ అన్ని అరేంజ్ చేసుకుంటున్నాం సార్. ఆ 9th క్లాస్ పిల్లలు బెంచ్ దగ్గర గొడవ పడ్డారని, ఆ గొడవలో ఒక అబ్బాయి బ్లేడ్ తీసుకొని ఒక అబ్బాయి రిబ్స్ దగ్గర బాగా గాయం చేయడము, ఇంకొక అబ్బాయి అడ్డం పోతే ఇంకొక అబ్బాయిని వీపు మీద కట్ చేయడం జరిగింది సార్. విషయం వెంటనే మాకు తీసుకురావడంతో అప్పటికే చొక్క బాగా తడిచిపోయింది రక్తాన్ని ఆపేసి మేము వెంటనే హాస్పిటల్కి పంపించేసాం సార్. పిల్లవాడిని మా సార్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి బ్లేడు ఇది ఉద్దేశపూర్వకంగా కట్ చేసినట్టుందండి, కుట్లు పడుతున్నాయి, మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలంటే వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేశాము. ఎస్ఐ గారు వారి సిబ్బందితో వచ్చేసి స్కూల్లో పిల్లలను ఎంక్వైరీ చేసేసి
హాస్పిటల్ దగ్గర రిపోర్ట్ తీసుకున్నారు సార్. ఏమైనా జరగడం చాలా దురదృష్టకరమని భావిస్తున్నాం సార్. బాధగా ఉంది. ఆ పిల్లవాడికి కూడా మేము పలుసార్లు కూడా మేము చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్కి పిలిపించి కూడా వివరించడం జరిగింది. కానీ వాళ్ళు మాకు వినే పరిస్థితులు లేదు సార్. అదే మేము చాలా బాధపడుతున్నాం సార్. జరగడం జరిగింది. కానీ ఇలాంటి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మేము అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నాం. దెబ్బ తగిన అబ్బాయి పేరు సార్? దెబ్బ తగిన భుజేమిల్లో ఒక అబ్బాయి మొబైల్ ఇది పేరు ఉంది సార్. ఆ పిల్లడి పేరు, ఆ పేరు వద్దన్నారు సార్. కట్ చేయండి సార్. ఇది దెబ్బ తగిలిన అతని పేరు మాత్రం చెప్పండి చాలు. ముజామిల్ సార్. బాగా ఎన్ని కుట్లు పడ్డాయి సార్? 7 కుట్లు పడ్డాయి సార్. 7 కుట్లు పడ్డాయి. కేసు ఏమైనా పెడుతున్నారు సార్? అది మేము మొత్తము ఎస్ఐ గారు మళ్ళీ 2-3 సార్లు ఎంక్వైరీకి వచ్చారు. సిఐ గారు వచ్చిపోయారు సార్. వాళ్ళ ప్రెస్లో ఉన్నారు సార్. ఎంక్వైరీ జరుగుతుంది, ప్రజెంట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. పేరెంట్స్ తోడు పిలిచి మాట్లాడుతున్నారు. మాకు కూడా చెప్పారు సిఐ గారు, ఎస్ఐ గారు, పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని మీరు మాట్లాడమని చెప్పారు. మాట్లాడే విషయం తెలియజేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ. పై అధికారులకే మరి పంపించాం సార్. మెసేజ్ ద్వారా విషయం ఫోన్ చేసి చెప్పాము. అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటే దానికి మేము ఫాలో అవుతాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మాఘ పౌర్ణమి పురస్కరించుకుని ఉప్పాడ సముద్ర తీరంలో పుణ్యస్థానాలను పోటెత్తిన భక్తులు. తెల్లవారుజామున నుంచే భక్తి శ్రద్ధలతో పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులతో కిటకిటలాడిన సముద్ర తీరం. పిఠాపురం కుంతి మాధవ స్వామి ఆలయంలో ఉన్న దొంగస్వామిని రథం పైన ఉప్పాడ తీరానికి తీసుకొచ్చి చక్రస్నానం చేయించి పురోహితులు. నూతన దంపతులు ఇరువురు తీరంలో చక్రస్నానం ఆచరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఏడాదికి ఒక్కసారి జరిగే ఈ స్నానాలకు సుదూర ప్రాంతాల నుంచి వేలల్లో సముద్ర స్నానాలు ఆచరిస్తారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ నేతలతో జరిగిన భేటీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. పేరాభద్ర రాజశేఖర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి. ప్రచారం చేసిన అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు. కావలి పట్టణంలో జరిగిన మనీ స్కామ్. పోలీసు, రెవెన్యూ అధికారుల కీలక పాత్ర. ఈ రోజు వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.